వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు కిలాడి లేడీ అరెస్ట్. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు 1 టౌన్ మౌలానా ఆజాద్ వీధిలోని 2 ఇళ్ళు, కేహెచ్ఎం వీధిలోని 1 ఇంట్లో చోరీ చేయబడిన 22,32,000 రూపాయలు విలువ చేసే 1 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం. ప్రొద్దుటూరు డిఎస్పీ డి మురళీధర్ వెల్లడించారు. ఇటీవల ప్రొద్దుటూరు టౌన్లో జరిగిన దొంగతనాలకు సంబంధించిన నేరస్తులను గురించి సమాచారం సేకరించి మరియు వారిని పట్టుకున్నటకు కడప జిల్లా ఎస్పీ వారి ఉత్తర్వుల మేరకు ప్రొద్దుటూరు డిఎస్పీ డి మురళీధర్ వారి పర్యవేక్షణలో ప్రొద్దుటూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీకాంత్, ఎస్ఐలు పి మంజునాథ్, పి హైమావతి వారి సిబ్బంది సదరు నేరస్తులను గుర్తించి పట్టుకున్నటకు స్పెషల్ డ్యూటీపై నియమింపబడినారు. ఈ క్రమంలో 24/5/2024 తేదీన మధ్యాహ్నం రాబడిన ఖచ్చితమైన సమాచారంపై ప్రొద్దుటూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీకాంత్, ఎస్ఐలు పి మంజునాథ్, పి హైమావతిలు వారి సిబ్బంది పంచాయతీదారులతోటి ప్రొద్దుటూరు టౌన్ గంగమ్మ దేవలం వీధిలోను గంగమ్మ దేవలం వద్ద ఉండిన ముద్దాయి షేక్ ఎహారా 34 సంవత్సరాలు, భర్త మహమ్మద్ రఫీ, సుందరాచారుల వీధి ప్రొద్దుటూరు టౌన్ అను ఆమెను అరెస్టు చేసి విచారించగా ఆమె మౌలానా ఆజాద్ వీధి 2లో తాజ్ పొదుపు సంఘం గ్రూపునకు లీడర్గా ఉంటూ గ్రూప్ సభ్యుల ఇళ్లలో బంగారు నగలు ఉన్న విషయం గమనించి వారి ఇళ్లలో మగవారు ఎవ్వరూ లేనప్పుడు వారికి లోన్ పేరిట తన ఇంటికి పిలిపించుకొని మాటలలో పెట్టి వారి హ్యాండ్ బ్యాగులలో ఉన్న తాళాలను తీసుకొని తాను లోను గురించి మాట్లాడి వస్తానని నమ్మించి తన ఇంట్లోనే కూర్చోబెట్టి బాధితుల ఇళ్లలో వచ్చి వారి ఇళ్లలో ఉన్న బీరువాల తాళాలను తీసుకొని ఆభరణాలు దొంగలించి ఆ ఆభరణాలన్నీ కరిగించి తన కోసం వేరే ఆభరణాలు చేయించుకునే దురుద్దేశంతో దొంగతనం చేసినట్లు, ఆ దొంగతనం చేసి ఆభరణాలు తీసుకొని నెల్లూరు షాపులలో ఇచ్చి తన కోసం ఆభరణాలు చేయించుకోవాలని పోతుండగా పట్టుకొని అరెస్టు చేసి ఒప్పుదల మేరకు ఆమె వద్ద ఉండిన 31 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడమైనది. రికవరీ చేసిన సొత్తు తూకం సుమారు 310 గ్రాముల విలువ సుమారు 22,32,000 రూపాయలు అగును అని అతి చాకచక్యముగా ఇంట్లో మనిషిగానే తిరుగుతూ బాధితులను లోను పేరిట బోరుడి కొట్టించి వారి ఇండ్లలోనే దొంగతనమునకు పాల్పడిన పై జిత్తులు మారి శ్రీ గురించి ఆమెను అరెస్టు చేయడంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన ప్రొద్దుటూరు 1 టౌన్ సిఐ ఎం శ్రీకాంత్, ఎస్ఐలు పి మంజునాథ్, పి హైమావతి, హెడ్ కానిస్టేబుల్ ఏ జగన్నాథరెడ్డి, కె ఆంజనేయులు, ఎస్హెచ్ రహమతుల్లా, కానిస్టేబుల్ డి బాబా ప్రకుద్దీన్, హోంగార్డ్ రంజిత్ కుమార్ రెడ్డిలను ప్రొద్దుటూరు డిఎస్పి వారు డి మురళీధర్ అభినందించి వారికి తగు రివార్డులను సిఫారసు చేసినారు. ఈరోజు ప్రొద్దుటూరు టౌన్లో 1 టౌన్ సిఐ శ్రీకాంత్, ఎస్ఐ హైమావతి మరియు సిబ్బంది నాగాంజనేయులు, బాబా ఫక్రుద్దీను, జగన్నాథ్ రెడ్డి, మన రహమతుల్లా వీళ్ళంతా ఒక టీమ్ గా ఫామ్ చేసి పంపడం జరిగింది. దేనికోసం అంటే గత వారం 10 రోజుల నుంచి మాకు టౌన్ లో దొంగతనాలు ఎక్కువయ్యాయి. అంటే మాకే అర్థం కావడం లేదు. తాళాలు వేసి ఉంటారు కానీ ఇంట్లో తాళాలు పగల కొట్టి తీసుకుపోయినట్లు కూడా కాకుండా మారు తాళాలతో తీసుకుపోతున్నారని ఒక 2-3 కంప్లైంట్లు వచ్చాయి. 3 కేసెస్ ని క్షుణ్ణంగా విచారణ చేసి వీళ్ళు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తుంటే కొంత రాబడిన సమాచారం మేరకు సీఏ గారు కొంతమందిని విచారణ చేశారు. అందులో భాగంగా జహీరా అనే ఒక పొదుపు గ్రూప్ లీడర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆమె కోసం చూస్తూ ఉన్నారు. ఈ రోజు ఆమె
ఒక మా మహమ్మదియా కాలనీలో ఉన్న ఆమె వచ్చి టౌన్లో కనపడడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు వాళ్ళు పోయి చూస్తే అక్కడ మన ఈ జహీరా ఒక బ్యాగ్ పెట్టుకొని కూర్చొని ఉంది. అనుమానం వచ్చి ఉమెన్ పీసీతో పాటు ఉమెన్ ఎస్ఐ హైమావతి చెక్ చేసి చూస్తే బ్యాగ్ లో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ అనేవి కనపడడం జరిగింది. సస్పీషియస్ గా ఆమె విచారణ చేశారు. సిఐ దగ్గర తీసుకొచ్చి ఈమె దగ్గర గోల్డ్ ఉంది, దానికి అకౌంట్ ఫాల్ చేయట్లేదు. తర్వాత ఆమె గట్టిగా మందలించి పక్కకు తీసుకుపోయి విచారణ చేస్తే తాను గత వారం 10 రోజుల నుంచి జరిగిన దొంగతనాల్లో 3 దొంగతనాలు ఒప్పుకోవడం జరిగింది. తానే చేశానని, వాళ్ళంతా తన స్నేహితురాలని వాళ్ళని నమ్మించి మోసం చేసి వాళ్ళ ఇంట్లో తాళాలు తీసుకొని వాళ్ళు తెలియకుండా ప్రవేశించి వాళ్ళు లేనప్పుడు అక్కడున్న గోల్డ్ అంతా కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఆమె దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా తూగు మన వాళ్ళు చూస్తే 310 గ్రాములు అంటే దాదాపు 31 తులాల వరకు రికవరీ జరిగింది. దీని యొక్క విలువ సుమారు 22.5 లక్ష, దాదాపు 23 లక్షలు విలువ చేసి బంగారు ఆభరణాలు కొట్టేసిన ఈ కిలాడి లేడీని మన వాళ్ళు అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. తరోగా ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళని చెక్ చేస్తే ఇంటాక్ట్ గా అవి అన్ని పెట్టిన చోట కూడా చూపించడం జరిగింది. కొన్ని ఆమె దగ్గర ఉన్నా కూడా చూపించడం జరిగింది. తర్వాత ఆమెని నేరం కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక నేరం ఒప్పుకున్నందువలన ఆమెని ఈ 3 కేసులలో ముద్దాయిగా పరిగణించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది సిఏ గారు. ఇంకా ఆమెకి ఎవరైనా సహకరించాలనే కోణంతో కూడా విచారణ చేస్తున్నారు. కాకపోతే బాధితురాలు యొక్క 3 బాధితురాలు స్నేహితులైనటువంటి బాధితురాలని మోసం చేయడం ఈమె యొక్క మోసగారి కిలాడి లేడీ అయినటువంటి ఈమెని అరెస్ట్ చేయడము ఈ రోజుతో మేము దానికి చాలా ముగింపు పలకడం జరిగింది. లేకపోతే ఇంకా ఎంతమందిని మోసం చేసి దొంగతనం చేసేదో అని ఒక ప్రశ్నకు జవాబు దొరకకుండా మిగిలిపోయి ఉండేది. సో ఈ రోజు సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది అందరూ చాలా కష్టపడి వారం నుంచి ఈ కేసుని పరిశోధించి శోధించి టెక్నికల్ గా చాలా యాంగిల్లోన పరిశోధించడం జరిగింది. సో దీనిలో ఈ రోజు మొత్తం ఇంటాక్ట్ వాళ్ళ సొమ్ము అంతా తిరిగి ఇవ్వడం జరిగింది. ఈ సొమ్ముని ఆమె దగ్గర దొంగతనం చేసిన సొమ్మునంతా కూడా స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ సిఏ గారికి, ఎస్ఐలకు, సిబ్బంది అందరికీ కూడా మా రాజశ్రీ కడప ఎస్పీ గారు ప్రశంసించడం జరిగింది. ఈ ప్రశంసా పత్రాలు కూడా త్వరలో అందజేస్తాము. రివార్డులు కూడా మిగతా అందరూ కూడా సార్ ప్రకటించారు. సో గుడ్ వర్క్ చేసిన ఎవరికైనా కూడా మా యొక్క పై అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.